రైట్. తెలంగాణ హైకోర్టు ఈ థియేటర్స్ మీద కొత్త ఆంక్షలు విధించింది. ఏదైతే 16 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని సెకండ్ షోలకు అలౌ చేయకపోవడం అండ్ బెనిఫిట్ షోలకు అలౌ చేయకుండా ఉండడం కోసం ఈ థియేటర్లకు యాజమాన్యానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే ఏవైతే ఉన్నాయో లెవెల్ తర్వాత నైట్ లెవెల్ తర్వాత అలౌ చేయకూడదు అండ్ మార్నింగ్ లెవెల్ లోపు అలౌ చేయకూడదు అంటూ తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఆర్డర్ వేయడం జరిగింది స్ట్రిక్ట్గా థియేటర్స్ అన్నిటికీ. అంటే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో లేట్ నైట్ సినిమాలు చూడడం వల్ల అండ్ ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలకు పోవడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అది ఎక్కువ దృష్టి పెట్టకపోవడం, చదువు మీద దృష్టి పెట్టకుండా ఇదే ధ్యాసగా సినిమా మీద మళ్ళీ అవకాశం ఉంది. అండ్ రెండోది ఈ తొక్కిసలాట ఏదైతే జరుగుతుందో, ఈ పిల్లలు తొక్కిసలాట చనిపోతున్నారో ఇలాంటి జరగకుండా ఉండడం కోసం పిల్లల్ని బెనిఫిట్ షోలకి అండ్ నైట్ సెకండ్ షోలకు వెళ్లకుండా ఈ థియేటర్స్కి అయితే ఆంక్షలు విధించింది. చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ థియేటర్కి వచ్చిన జనాలను అంటే తెలుసుకుందాం. అంటే ఈ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ సరైందా కాదనేది వారి మాటలో తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ పిల్లల్ని 16 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని 11 ఇయర్స్ లోపు అంటే 11 PM తర్వాత అలౌ చేయకూడదు అండ్ మార్నింగ్ 11 తర్వాత లోపు ఇలా ఒక ఆర్డర్ పెట్టారు. నైట్ బెనిఫిట్ షోకి మార్నింగ్ సెకండ్ షోకి ఇలా అలౌ చేయకూడదని పెట్టారు. దీని మీద మీ స్పందన ఏంటి? నేను హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నాను. పిల్లల లోపల ఉన్న నిద్రలేమి సమస్యతో బాధపడతారు. లేట్ నైట్ నిద్రపోవడం వల్ల కానీ, లేదంటే అది తర్వాత ఉదయం లేవకపోవడం కానీ, మళ్ళీ ఏంటంటే చదువులపై ఆసక్తి కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నాను. ఇది దీని మీద ఇంకా పిల్లలు బెనిఫిట్ షోలకు పోవడం వల్ల ఏమైనా లాస్ అవుతుంటారు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల? లాస్ అవుతారు, మెమరీ లాస్ అవుతారు, నిద్రలేమి సమస్యతో బాధపడతారు. మీ పిల్లలు ఎప్పుడైనా వెళ్ళారా బెనిఫిట్ షో కానీ నైట్ సెకండ్ షో కానీ? లేదు, మా పిల్లలు ఆల్రెడీ పెద్దవాళ్ళు, అదేం లేదు. అంటే మీ చుట్టాలు కానీ పిల్లలు గురించి ఎలాంటి షోకి వెళ్తూ ఉంటారు బెనిఫిట్ షోలకి? వెళ్తూ ఉంటారు, కానీ నేనే అప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తుంటాను. ఏదన్నా ఉంటే మార్నింగ్ షో అట్లా వెళ్ళాలి, కానీ అది హాలిడేస్ అప్పుడు మాత్రమే. ఇంకెప్పుడు లేట్ నైట్ డిన్నర్స్ కానీ లేట్ నైట్ షోలకు కానీ వెళ్ళకూడదని నేను వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటాను. దాదాపుగా వాళ్ళను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తాను. అదే అన్న, మీరు చెప్పండి, ఏదైతే ఉన్నాయి సెకండ్ షోలోకి వెళ్ళొద్దు పిల్లలు అండ్ మార్నింగ్ బెనిఫిట్ షోలోకి వెళ్ళొద్దు, 16 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళని అలౌ చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మీ స్పందన ఏంటి? హైకోర్టు ఉత్తర్వు జారీ చేసి సమంజసమే. పిల్లలు మానసికంగా చాలా దెబ్బతింటారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం, లేవడం కానీ లేట్ నైట్ కానీ లేట్గా లేవడం, దానివల్ల స్కూల్కి వెళ్ళలేకపోవడము అలాంటివి కూడా చాలా భవిష్యత్తులో దెబ్బ తీసే అవకాశం ఉంటుంది. హైకోర్టు తీసుకున్నామని సమర్థిస్తున్నాము. मेरे ख्याल से ये डिसीज़न अच्छा है और ये ज़्यादा फोर्स करेगा कम उम्र के बच्चों को डिसिप्लिन के लिए और अपने पढ़ाई में ज़्यादा फोकस करेगा और वो पढ़ाई के टाइम पे पढ़ाई करेंगे और एन्जॉयमेंट के टाइम पे जो कि शाम का टाइम रहेगा अच्छा रहता है जनरली, वो सही रहेगा. तो इसके लिए चिल्ड्रन के फ्यूचर के लिए अच्छा ही है. लेकिन बच्चों के लिए भी थोड़ा सिनेमास होता ना, लाइक लायन किंग जैसे एडवेंचर्स मूवीज होता ना, वो टाइम में वो कैसे वॉच करते हो? सेकंड शो में आए तो उसके लिए वो अपने पेरेंट्स के साथ जा सकते हैं, गार्जियन के साथ जा सकते हैं. तो गार्जियन भी सेफ फील करेंगे कि बच्चे उनके साथ हैं और वो अकेले ना जाएं, और अकेले जाना है तो सेफ टाइम पे जाएं जहाँ पे उन्हें प्रॉब्लम ना हो. रात में या अर्ली मॉर्निंग बहुत तरह के प्रॉब्लम्स हो सकते हैं, इसीलिए. अब बच्चा लेके सिनेमा देखा ना, वो साउंड को उसको कुछ होता क्या होता? हाँ, इतने छोटे बच्चों को तो अलाउ नहीं करना चाहिए. मैं भी अपने इतने छोटे बच्चों को मूवी लेके नहीं जाता. एक बार लेके गया था, वो बहुत रोया था. तो मेरे ख्याल से जब वो 8-10 साल या उससे ऊपर का हो जाता है तो साथ में लेके जा सकते हैं. और अकेले बच्चे को जाना है तो आई थिंक 18 ईयर्स होने के बाद जाए कभी भी, तो इट्स फाइन. अगर आप अंडर 16 है तो अकेले जाना है तो नॉर्मल टाइम में जाए, ना कि अर्ली मॉर्निंग या रात में ना जाए. అయితే రాత్రిపూట సినిమాలకు పోవడం వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతారు. నిద్రలేని రాత్రులు గడపడం వల్ల వాళ్ళు మైండ్ స్ట్రెస్కి గురవుతుంది. అట్లా గురవడం వల్ల వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు. అది హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమైనదే. రైట్. అయితే ఇప్పుడు చిన్నపిల్లల సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి కదా, అట్లాంటి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎట్లా పిల్లల్ని ఎలా చూడాలంటారు? ఎలా తీసుకోవాలి సినిమాకి? అయితే పొద్దున పూటనే అది మన హాలిడేస్లలో తీసుకెళ్ళాలి. ఎందుకంటే హాలిడేస్ లేనప్పుడు వాళ్ళ స్కూల్ కూడా డిస్టర్బెన్స్ కలగకుండా రాత్రులు మిడ్ నైట్ షో తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక వాటిని అరికట్టాలని కోర్టు తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తుంది. 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని సెకండ్ షోలకు అలౌ చేయకూడదు అండ్ మార్నింగ్ బెనిఫిట్ షోలకు అలౌ చేయొద్దు అంటూ హైకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తూ ఉంటారు? అది 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 సత్యమైన తీర్పు, అది సత్యం.
ఎందుకంటే 16 సంవత్సరాల తర్వాత 16 సంవత్సరాల వయసు అంటే అది టీనేజ్, చాలా చాలా ప్రమాదకరమైన వయసు అది. మోసం జరగటానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ మీద. అదే పాపలైతే చాలా అన్యాయం జరుగుతుంది. అదే బాబులు కూడాను ఆ టైం తర్వాత ఆ టైంలో వాళ్ళు అన్యాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయడానికి అవకాశాలు ఉంటాయి. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కనుక వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయటం అనేది హైకోర్టు అనేటువంటి ప్రధానమైనటువంటి న్యాయస్థానాలు న్యాయాన్ని నిరూపిస్తున్నారు దాన్ని ప్రకటించి. కనుక వాళ్ళ న్యాయం కరెక్ట్ 100%. దాన్ని అతిక్రమించేటువంటిది నేరం కిందకు వస్తుంది. సత్యము హైకోర్టు చేసేటువంటిది. హైకోర్టుకి కృతజ్ఞతలు చెల్లించాలి మనం అందరం కలిసి. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ గవర్నమెంట్ హైకోర్టు ఆర్డర్? लाइक माय ओपिनियन इज दैट लास्ट टाइम जो संध्या थिएटर में हुआ था सीन, वो ड्यू टू स्टैम्पेड हुआ था. अब बिलो 16 ईयर्स इज़ राइट, लेकिन अब स्टैम्पेड में अगर 16 ईयर्स भी गए तो उनका रिस्क है, क्योंकि वो बड़े लोगों से उतने स्ट्रांग है नहीं, तो दे कांट मैनेज देयर. दैट्स इट. What's your age now? 17. 17. So are you what you are doing here? Cinema or anything function happening here? अपन क्या कर रहे हैं ज़रा पूछो. ठीक है. सी आपका कोई आपका भाई वो होता ना बड़ा बच्चा, उसके लिए क्या बोलते हैं? कोई ऑर्डर आ गया ना, उससे फैमिली से सिनेमा को लेके आते सेकंड शो बेनिफिट शो और रुकते घर में. देखो हमको उतना मूवीज़ में इंटरेस्ट है नहीं. अगर हमें उतना इंटरेस्ट रहा तो हम बाद में सुकून से आ सकते हैं. इतना ही कहना चाहूँगा. थैंक यू. ఇది ప్రస్తుతం మనతో మాట్లాడిన పిల్లోడు ఎవరైతే ఉన్నాడో పిల్లలు వాళ్ళంటే ఇప్పుడే 17 ఇయర్స్కి వచ్చిన వాళ్ళు అంటే థియేటర్స్కి సినిమా చూస్తున్నారు అంటే మా పిల్లలు ఎవరున్నా కూడా అలౌ చేయకపోవడం మంచిదే. ఎందుకంటే లాస్ట్ టైం సంధ్య థియేటర్లో అంత పెద్ద తొక్కిసలాట జరిగింది కదా, పంపించకపోవడమే మంచిది అంటూ కూడా పిల్లలు కూడా చెప్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద అందరూ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గానే మాట్లాడుతున్నారు. పిల్లల్ని అలౌ చేయకూడదు అంటే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అంటూ కూడా స్థానికులు కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నమాట. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.